హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ పంకిన్స్. ఇంకొక మంచి సర్ప్రైజ్ వ్లాగ్‌తో మీ ముందుకొచ్చేసాను. ఒక అన్‌ప్లాన్డ్ ట్రిప్‌లో అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా జరిగిన సర్ప్రైజ్, షాక్స్ అవన్నీ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అండ్ మేమైతే చాలా ఎంజాయ్ చేసాము. మీరు కూడా అస్సలు మిస్ అవ్వకుండా వీడియో మొత్తం చూసేయండి. మాతో పాటు మీరు కూడా తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. ఇంకా మీరు మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి ఆల్‌లో పెట్టుకోండి. నేనెప్పుడు ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దామా? ఇప్పుడు టైం అయితే 2:00 అయింది. అపార్ట్మెంట్‌లో కొన్ని ఫ్యామిలీస్‌తో కలిసి మేము అరకు ట్రిప్‌కి వెళ్తున్నాము. మేము వెళ్తున్నాం అనుకోలేదసలు. నైట్ 10:00కి అన్నారు మనం కూడా వెళ్తున్నామని. అప్పటికి హెడ్ బాత్ కూడా చేయలేదు. ఇంక పొద్దున్నే లేసి హెడ్ బాత్ చేశాను. మనమంటే ఎలాగోలా లేస్తాం గానీ, పిల్లల్ని లేపేసరికి చూడండి 3కి స్టార్ట్ అవ్వాలనమాట. పిల్లల్ని కూడా లేపి రెడీ చేశాము. పాపం వాడికి చిన్నోడికి నిద్రొస్తుంది. సడెన్‌గా చెప్పేసరికి నైట్ అయితే నిద్ర పట్టలేదు. 12:30కి పడుకున్నాను. మళ్ళీ 2కే లేచాను. సరే కారెక్కితే కార్‌లో నిద్రపోవచ్చులే అని చెప్పి పిల్లల్ని కూడా రెడీ చేశాము. మొత్తానికి ఫైనల్‌గా స్టార్ట్ అవుతున్నాము. అరకు అని చెప్పారు కానీ ఎక్కడికెళ్తాము, ఏం చేస్తాం అనేది ఏం ఐడియా లేదు. వాటర్ ఫాల్స్‌కెళ్ళాల్సొస్తదేమో అని చెప్పి ఎక్స్‌ట్రా బట్టలు కూడా పెట్టుకున్నాము. మేము అరకు వెళ్ళి 7 ఇయర్స్ అయిపోయింది. అప్పుడు పెద్దోడు పొట్టలో ఉన్నాడనమాట. 3 మంత్స్ అండి. ట్రైన్‌లో వెళ్ళాము. తర్వాత వెళ్ళడానికి కుదరదని చెప్పి డేర్ చేసి ట్రైన్‌లో వెళ్ళాము. ఎస్కోట్‌కైతే రీచ్ అయిపోయాము. ఇక్కడ ఆగి టీ, కాఫీ తాగుతున్నాము. ఇంకా నెక్స్ట్ ఇక్కడ నుంచి ఘాట్ రోడ్ అనమాట. ఖాళీ కడుపుతో ఘాట్ రోడ్ జర్నీ అంటే కడుపులో తిప్పేస్తుంది కదా! సో, కొంచెం టీ, కాఫీ తాగుతున్నారు. స్నాక్స్ పిల్లలకి బిస్కెట్స్ అవన్నీ అరేంజ్ చేసుకున్నాం ముందే. పిల్లలతో వెళ్తున్నప్పుడు ఆ మాత్రం ప్లానింగ్ ఉండాలి గదండీ! ట్రావెలింగ్‌లో కొనాలంటే డబుల్ రేట్స్ చెప్తారు. సో, ముందుగానే ఇలా తీసుకోవడం వెళ్ళడం బెటరు. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా! ఘాట్ రోడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. కార్ జర్నీ కానీ, బస్ జర్నీ కానీ చాలా కష్టమండి పడని వాళ్ళకి. ముందు ఈ రూట్‌లో డ్రైవింగ్ చేసేవాళ్ళు చాలా గ్రేటు. బట్ చాలా స్మూత్‌గా తీసుకెళ్లారు అన్నయ్య అయితే. ఇంకా అలా సాంగ్స్ పెట్టుకొని లాంగ్ డ్రైవ్ ఎంజాయ్ చేస్తూ వెళ్ళాము. మా ప్లాన్ అయితే సన్‌రైజ్ కల్లా పైకెళ్ళిపోవాలి అనుకున్నాము. ఇంకా ఘాట్ రోడ్ ఎక్కి కొంచెం పైకి వెళ్తుండగానే రిసార్ట్స్ కనిపిస్తూ ఉంటాయి. స్టే చేయడానికి అలా వచ్చిన వాళ్ళకి. మేమనుకున్నాము కార్ ఎక్కగానే నిద్రపోదాం ప్రశాంతంగా అనుకున్నాము. త్వరగా లేచాం కదా అని. బట్ అస్సలు నిద్ర రాలేదండి. అలా మంచుని, కొండల్ని చూస్తూ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ సరదాగా వెళ్తూ ఉన్నాము. అండ్ అలా అలా లేట్ అయిపోయింది కొద్దిగా. సన్‌రైజ్ అయితే అయిపోయింది. అప్పుడే చూడండి ఎంత బావుందో. ఘాట్ రోడ్ కదా! ఫాస్ట్‌గా వెళ్తే డేంజర్ తిప్పేస్తది ముందు. ఇదైతే ఘాట్ రోడ్ మధ్యలో ఆపాము. ఇది వ్యూ బావుందని. అప్పుడే కొద్ది కొద్దిగా సన్‌రైజ్ స్టార్ట్ అయింది. చూడండి ఎంత బావుందో గదా! అలా చెట్ల మధ్యలో నుంచి చూస్తుంటే నిజంగా ఏదో ఫ్రూట్ లాగుంది. ఇక కొన్ని ఫోటోస్ దిగాము ఇక్కడ. చూడండి బస్సులు ఎంత ఫాస్ట్‌గా వస్తున్నాయో. చాలా భయమేసింది. పిల్లలేమో అటు ఇటు తిరుగుతున్నారు రోడ్ క్రాస్ చేస్తూ చూసుకోకుండా. పిల్లలేమో గాని తర్వాత కోతైతే వచ్చిందండి. భయమేసింది. ఇంక పరిగెత్తాం కార్‌లోకి. ఇక కారెక్కాక కూడా గ్లాసెస్ దించి ఏమైనా ఉన్నాయా వాటికి అని చూస్తూ ఉంటే వచ్చేసింది. గ్లాస్‌లోకి లోపలికి ఎక్కడ దూకిద్దా అని భయమేసింది. ఏమైనా ఇస్తారా అని చూస్తుంది చూడండి. అవి వెహికల్స్ వస్తున్నాయని చూడండి ఎంత బాగా క్రాస్ చేసిందో. ఇక అప్పటికే సన్‌రైజ్ అయిపోయింది. ఆ రోడ్ మొత్తం సన్ అసలెంత బావుందో కొండల మధ్యలో. వీడియోలో అంత కనిపించట్లేదు గానీ మేము రియల్‌గా చూసినప్పుడైతే చాలా బావుంది. కొండలు, మంచు, సూర్యుడు చిన్నగా అప్పుడే ఉదయిస్తూ భలే ఉందండి. చలి మాత్రం విపరీతంగా ఉంది అసలు వణికిపోతున్నాము. పళ్ళు కూడా కొట్టుకుంటున్నాయి. ఇక లక్కీగా నేను కూడా ఫుల్ హ్యాండ్స్ డ్రెస్ వేసుకున్నాను కాబట్టి సరిపోయింది. అరకు మాత్రం ట్రైన్‌లో వెళ్తే చాలా బావుంటుంది అంటారు. అండ్ కార్‌లో ఓన్ వెహికల్ అయితే ఏంటంటే డ్రైవింగ్ చేసేవాళ్ళు ఎంజాయ్ చేయలేరు కదా! ఇక్కడ మేమైతే 3 కారుల్లో వెళ్ళామండి. ఇలా ఆగినప్పుడు అందరూ కలుస్తూ ఉన్నాము. సెపరేట్‌గా వెళ్ళాము. ఈసారి నెక్స్ట్ టైమ్ మాత్రం ఒక టెంపో పెట్టుకొని వెళ్ళాలి. అప్పుడు అందరూ ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా! ఎంత బావుందో మేఘాల సముద్రం అంటారు కదా! ఇక్కడ కూడా అండి డేంజరస్ ఘాట్ రూట్ అన్నమాట ఇది. చాలా వెహికల్స్ వస్తున్నాయి. అండ్ మేము ఆగడం కూడా టర్నింగ్ దగ్గర ఆగేసరికి వెహికల్స్ ఎటునుంచి వస్తున్నాయో కూడా అర్థం కావట్లేదు దగ్గరకొచ్చేదాకా. ఇంకా లైటింగ్‌కి ఫోటోస్ అయితే చాలా బాగొస్తున్నాయి. ఇంకా అందరం కలిసి కొన్ని పిక్స్ దిగాము. అప్పటికి టైం 6:30, 7 అండి అయింది. కానీ ఎంతో అయినట్టుంది. వ్యూ పాయింట్ కాదండి ఇది. వ్యూ పాయింట్‌కి కొంచెం ముందుకొచ్చాకన్నమాట ఈ ప్లేసు. చాలా బావుంది. ఇంకా ఇక్కడైతే ఒక మంచి స్పైడర్ వెబ్ కనిపించింది. భలే అల్లింది చూడండి. ఇలాంటివి ఎప్పుడూ కనిపించవు కదా! అని పిల్లలకి చూపిస్తున్నాము. ఇది చూస్తున్నారు కదా! ఎంత బాగా అల్లిందో. ఇక్కడ చూడ్డానికైతే బానే ఉంది కానీ, ఇంట్లో స్పైడర్స్‌ని చూస్తే మాత్రం ఇరిటేషన్ ఒస్తది.
వాటి టాలెంట్ అంతా మన మీదకెందుకు ఉపయోగిస్తాయో అర్థం గాదు. నాకెప్పుడు ఇంట్లో బూజు చూసినా ఏం ఉపయోగం ఇట్లా అలితే మనకు బూజు దులుపుకోవడం తప్ప అనిపిచ్చిద్ది. ఇక చాలామంది ఇక్కడే ఆగి పిక్స్ దిగుతున్నారు. చూడండి చాలామందున్నారు. ఇంకా ఈ ప్లేస్‌కి టాటా చెప్పేసి నెక్స్ట్ స్పాట్‌కి బయలుదేరాము. స్పెషల్‌గా అనుకోవడం ఏం లేదండి. ఎక్కడ మంచి స్పాట్ దొరికితే అక్కడ ఆగిపోవడమే. చలి అయితే మామూలుగా లేదు. దిగి మొత్తం చూడాలి అనిపిచ్చిద్ది. అలాగే కార్‌లోనే ఉండిపోవాలి. చలికి బయటికి రావద్దు అని కూడా అనిపిస్తుంది. ఇక ఇక్కడైతే పూల తోటకొచ్చాము. ఇక్కడ కూడా చాలా బావుంది. టైమ్ 7:00కే అయినా మేము లేచి చాలా సేపయింది కాబట్టి అందరికి ఆకలవ్వడం, ఏదో ఒకటి తినాలనిపించడం ఉంటది కదా! పిల్లలకి అందులోనూ. ఇంక మేము తెచ్చుకున్న స్నాక్స్, వాటర్ అవన్నీ తాగుతూ ఫ్లవర్స్ తోటలోకి వెళ్ళిపోయాము. మీరు ట్రావెల్ చేసేటప్పుడు మాత్రం ఇలా స్నాక్స్ అన్నీ క్యారీ చేయండి. ఎందుకంటే ఎక్కడ షాప్స్ లేవు. ఫుడ్ కూడా మేమే వండుకొని తెచ్చుకుంటే ఇంకా సూపర్‌గా ఉండేది. చెప్పాను కదా! సడెన్ ప్లాన్ అని చెప్పి. ఇంక చూసారు కదా! ఎవరికి వాళ్ళు అలా వెళ్ళిపోయి దిగుతూ ఉన్నారు. ఫోటో స్టార్ట్ చేసేసారు మా వాళ్ళందరూ. మనం ఎంత మంచి లొకేషన్‌లో ఉన్నాము, ఎంత మంచి సీనరీలో ఉన్నామని కాదు. పోజెస్ పెట్టడం, కెమెరాని ఫేస్ చేయడం వచ్చుండాలి. నేనైతే కెమెరా మన వైపు ఉంది అనగానే అలర్ట్ అయిపోతాను. ఫేస్ ఎందుకో విచిత్రంగా వచ్చేసిద్ది సీరియస్‌గా. సిగ్గు, మొహమాటం అన్నీ వచ్చేస్తాయి. ఇంత సిగ్గు, మొహమాటం పెట్టుకొని నేనే నా యూట్యూబ్ ఛానెల్ పెట్టింది. నేనే నా ఈ వ్లాగ్స్ అన్నీ తీస్తుంది అనిపిస్తది ఒక్కోసారి. ఇక నేను ఏదో స్టైల్‌గా అలా నడుద్దాము అని ట్రై చేశాను. అంటే అక్కడ నెయిల్ గూడా అంత ఫ్లాట్‌గా లేదు. ఎగుడు ఉంది కొంచెం. ఇదంతా మనకెందుకులే ఊరికే అలా తిరగొద్దామని చెప్పి వెళ్ళాను. ముందు అక్కడ పూలను తొక్కకుండా జాగ్రత్తగా నడిచి వచ్చేసరికి చాలా కష్టమైంది. చాలా బావుంది గదా! తోట మొత్తం. మొత్తానికి కెమెరాని అటు తిప్పి, ఇటు తిప్పి నేను కూడా అటు తిరిగి కింద కూర్చొని పైకి లేసి అలా ట్రై చేశాను. ఇక ఇలాంటివన్నీ మనతో కావులే అని చెప్పి వెళ్ళిపోయాను. ఇక్కడంతా రిసార్ట్స్ ఉన్నాయండి. హట్స్ కూడా ఉంటాయి స్టే చేయడానికి. ఇక్కడ హట్స్ తీసుకోవాలంటే నైటే వచ్చేసి క్యాంప్ ఫైర్ అదంతా బావుంటుంది. నెక్స్ట్ టైమ్ అయితే ప్లాన్ చేయాలి. ఇప్పుడంటే సడన్ ట్రిప్ కాబట్టి కుదరలేదు. చలైతే మామూలుగా ఉండదు. ఇంకా పిల్లలందరికీ ఆకలేసింది. అప్పటికే 7:30 అయిపోయిందనమాట. ఇంకా రిసార్ట్‌కొచ్చాము. ఇది ఏపీ రిసార్ట్ అండి గవర్నమెంట్‌ది. మనం త్వరగా వెళ్ళాం కానీ వాళ్ళు రెడీ చేసుకోవాలి కదా! 7:30కి ఇంకా ఓపెన్ చేయలేదు. బ్రేక్‌ఫాస్ట్ 8 నుంచి స్టార్ట్ అంట. వెయిట్ చేయమని చెప్పారు. ఇంకా లొకేషన్ బావుంది కదా! అని ఫోటోస్, వీడియోస్ తీసుకుంటున్నాము. ఇక్కడ పూల మొక్కలైతే భలే నచ్చాయండి నాకు. చిన్న చిన్న పూలువి ఎంత బావున్నాయో. చిన్ని చిన్ని పూలు భలే ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదా! ఇదైతే నేచురల్ షాంపూ ప్లాంట్ అంట. ఇక్కడ రెడ్ కలర్‌లో చిన్ని డ్రాగన్ ఫ్రూట్ లాగా ఉంది కదా! అదండి. చిన్నగా ప్రెస్ చేస్తే జెల్ టైప్‌లో లిక్విడ్ ఒస్తది. దాంతో హ్యాండ్ వాష్ కూడా చేసుకోవచ్చు మనము. రిసార్ట్ లొకేషన్ అంతా అయితే చాలా బావుంది. బ్రేక్‌ఫాస్ట్ అయితే 8కేనంట స్టార్ట్ అయ్యేది. సో, వెయిట్ చేయమన్నారు. రిక్వెస్ట్ చేసినా ఒప్పుకోలేదు. ఇంకా హాఫ్ అన్ అవర్ గడవాలి అని చెప్పి వెయిట్ చేస్తుంటే ఇక్కడ చూడండి బెస్ట్ మొమెంట్స్ అన్నమాట ఇవన్నీ. వాళ్ళు వీళ్ళు చూస్తున్నారు అని ఎవరిని పట్టించుకోకుండా మొహమాటం అదంతా వదిలేసి హ్యాపీగా ఎంజాయ్ చేశాము. ఇదంతా అయిపోయాక అనిపించిందండి హాఫ్ అన్ అవర్ కాదు 1 అవర్ లేట్ అయినా బాగుండేది అనిపించింది. ఏది డాన్స్ అయిపోయిందా మరి అది నిజంగా అరకు 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 ట్రెండ్ జనా పట్టుకుని చాలా బాగా చేస్తారు. ఏంటంటే ఏజెన్సీ తెలుసాకి ఇది ఏంటి లేకపోతే వీడియోలో తీయమన్నాం మాకు డ్యాన్స్ చెప్పలేం కదా. ఎలాగ చెప్పండి బట్టు చెప్పండి అలాగే వెళ్తుంటుంది ఓకేనా తెర రావాలి ఎవరికి వెళ్ళాలా ఆ దిక్కు వరకు వెళ్తా
కబడ్డీ గట్టి పడతాం ఎలా ఉంది తెలుసా? నాకు ఇడ్లీ కావాలి, నాకు పూరి కావాలి. ఆనంద్ గారు, నాకు ఇడ్లీ కావాలి. అలా చేతులు కట్టుకోవాలి. మీకు రాదండి, ట్రెడిషనల్ డ్యాన్స్ నేను నేర్పిస్తానండి. కానీ ఇప్పుడు రౌండ్ వీడియో ఫోటో వీడియో కూర్చోాలి, అలాగా కూర్చోాలి. మీరు ఆ స్టెప్ దగ్గరికి వెళ్తారని తెలుసు నాకు వచ్చేది. ఇప్పుడు ఏంటంటే అలా చేయబడుతుంది. చూసారు కదా, అన్ని పక్కన పెట్టేసి బాగా ఎంజాయ్ చేసాము. రిసార్ట్ లో వచ్చే వాళ్ళందరూ విచిత్రంగా చూస్తున్నారు నవ్వుతూ. ఇక బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది, వెళ్ళాము. అందరం కూర్చోడానికి చూడండి టేబుల్స్ అన్ని యాడ్ చేస్తున్నాము, అంటే జరిపేసి ఒకే టేబుల్ లా ఫిక్స్ చేసాము. ఇక్కడైతే మెయింటెనెన్స్ క్లీన్లీనెస్ అంతా బానే ఉంది. పిల్లలు చూడండి ఎవరి గోల్లో వాళ్ళు ఉన్నారు, అందరూ ఆర్డర్లు ఇస్తున్నారు, ఇడ్లీ దోశ పూరి అని. పిల్లలకి మాత్రం చాలా సరదాగా ఉంటుందండి. చిన్నప్పుడే ఎంత ఎంజాయ్ చేయాలో, ఎన్ని తిరగాలో అన్ని తిరిగేయాలి, అంతా ఎంజాయ్ చేయాలి. పెద్దయ్యాక ఇంట్రెస్ట్ తగ్గిపోయింది. ఎంతైనా పెద్దయ్యాక సైలెంట్ అయిపోతాం కదా. ఇంకా టిఫిన్ కాస్ట్ అయితే చాలా ఎక్కువగా ఉందండి. ఒక దోశ 85 రూపీస్ అంట, ప్లెయిన్ దోశ అది కూడా. ఇంకా 2 ఇడ్లీ 65 రూపీస్, ఉప్మా 50 రూపీస్ అలా ఉన్నాయి, బుజ్జి బుజ్జివి అవి కూడా. ఇంకా వీలైతే కాంబో తీసుకోండి కాస్ట్ తగ్గిద్ది అన్నారు. ఎంతో తగ్గిద్ది అనుకున్నాను, పెద్ద తేడా ఏం లేదండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ప్లేట్ ఒక్కటి 160 రూపీస్. నేను ఇంకా కాంబో అంటే ఎంతో వస్తుందేమో అనుకున్నాను, పెద్ద తేడా ఏం లేదు. 2 ప్లెయిన్ దోశలు, 2 ఇడ్లీలు, కొద్దిగా ఉప్మా. ఇంకా బౌల్స్ చూస్తున్నారు కదా, ఆ బౌల్స్ లో చట్నీ సాంబార్, ఒక చట్నీ పచ్చడి వేశారు. ఇక 10 కాంబోస్ ని ఆర్డర్ చేసి దాన్నే షేర్ చేసుకున్నాము ప్లేట్స్ తెప్పించుకొని. ఇంకా ఇక్కడ స్విమ్మింగ్ పూల్ కూడా ఉందండి. ఇక్కడ స్టే చేసే వాళ్ళకి బానే ఉంది మొత్తం అరేంజ్మెంట్స్ అంతా. ఇక ఇక్కడ నుంచి అయితే ఒక మంచి సర్ప్రైజ్ అన్నమాట నాకు. టైం అయితే 8:30 అయింది. నేనైతే ఈ ఛాన్స్ వస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మేముంటున్న అపార్ట్మెంట్ లో మా ఫ్లోర్ లో ఒక అక్క ఉంది, వాళ్ళ అన్నయ్య అంట అనిల్ రావిపూడి గారు, అంటే పెదనాన్న కొడుకు అంట. ఇంకా అక్క వాళ్ళు వాళ్ళని మీట్ అవ్వడానికి వెళ్తున్నారు, మమ్మల్ని కూడా రమ్మన్నారు, సో వెళ్తున్నాము. ఇక్కడైతే ఆంధ్ర ఒరిస్సా బార్డర్ లో ఉన్నాము. ఇది ఒరిస్సా ఎంట్రన్స్ అండి, భలే ఉంది కదా. ఇంకా ఒరిస్సాలో ఏమేమి స్పాట్స్ ఉన్నాయి ఫేమస్ వి అవన్నీ చూడండి, బోర్డు పెట్టారు. దగ్గరలోనే చాలా కేవ్స్ అండ్ వాటర్ ఫాల్స్ ఉన్నాయి. మేము వెళ్ళే పని వేరేది కాబట్టి మేము వెళ్ళలేదు, కానీ చాలా బాగుంది. అన్నయ్య అయితే డ్రైవ్ చేస్తూనే ఉన్నారు, మాట్లాడుతూనే జోక్స్ వేస్తూనే ఉన్నారు. ఎంత బాగా ఎంజాయ్ చేసామో. ఇక్కడ మాటలు రికార్డ్ చేశాను కానీ అంత క్లారిటీ లేదనమాట. ఈసారి అయితే మైక్ పెట్టి వినిపిస్తాను, ఎంత నవ్వుకోవచ్చు అసలు. మా ప్రయాణానికి ఒక వాయిస్ ఓవర్ ఇస్తూ మాట్లాడుతూ ఉన్నారనమాట. ఇంకా లొకేషన్ చేంజ్ చేసినప్పుడు అయితే 27 కిలోమీటర్స్ చూపించింది, బట్ అది 47 ఉందండి. టోటల్ గా 50 కిలోమీటర్స్ అయింది ఆల్మోస్ట్. ఇక్కడ చూస్తున్నారు కదా ఒరిస్సా టెంపుల్స్ ఇవి. అండ్ ఇంకా లేక్ అయితే చాలా పెద్దగా ఉంది. ఈ లేక్ ఒక రౌండ్ చుట్టామన్నమాట. ఇంకా గూగుల్ లొకేషన్స్ ని నమ్ముకొని ఉంటే ఆ లేక్ లోకి వెళ్ళిపోయే వాళ్ళమేమో. మొత్తానికి షూటింగ్ స్పాట్ కి అయితే వచ్చేసాము. చూడండి క్యారవాన్స్ అవన్నీ వచ్చున్నాయి. ఇక్కడికి రాగానే టెన్షన్ స్టార్ట్ అయిపోయింది అనమాట. చూస్తే ఏంటి ఏం లేదు, క్యారవాన్లు ఏమైనా ఉన్నారేమో అనుకున్నాను. బట్ పైన అంట అక్కడ కార్స్ కనిపిస్తున్నాయి చూడండి వైట్ కలర్ లో, అక్కడంట షూటింగ్ జరుగుతుంది. ఆల్రెడీ మేము ఇక్కడికి రావడానికే చాలా జర్నీ చేసామా అనుకుంటే ఇంకా మళ్ళీ కొండపైకి వెళ్ళాలి ఇప్పుడు. నా లైఫ్ లో అయితే ఇదే ఫస్ట్ టైం అండి షూటింగ్ దగ్గర నుంచి చూడడం. ఎప్పుడైనా చూసినా ఏదో దూరంగా చూసాను, కానీ ఫస్ట్ టైం దగ్గరికి నేను వెళ్ళి చూడడం. ఇన్ని బస్సెస్ లో వచ్చారు, ఎన్ని బస్సెస్ ఉన్నాయి కదా, అంతమంది వచ్చి కష్టపడుతున్నారా అనిపించింది చూడగానే. మేము ఇక్కడే అనుకొని అక్కడ వాళ్ళని అడిగితే కాదండి పైకి వెళ్ళాలి అని చెప్పారు. సో సరే అని ఇంకా పైకి వెళ్తున్నాము. పిల్లలైతే దిగేసి అక్కడే తిరుగుతున్నారు. కాదురా బాబు పైకి వెళ్ళాలి, ఇంకా చాలా ఉంది అనుకున్నాము. అసలు ఈ లొకేషన్స్ అన్ని ఎలా పడతారో అండి డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ వాళ్ళందరూ. పైకి రావడానికి అయితే చాలా కష్టమైందండి. అసలు కార్స్ ముందు కదలట్లేదు, అసలు రోడ్స్ కూడా సరిగ్గా లేవు, అలాంటి లొకేషన్స్ కనిపెడతారు భలే.
నాకు తెలిసి ఇదే ఫస్ట్ టైము. ఇంకా ఎన్నెన్ని లొకేషన్స్‌లో చేసుంటారో గదా! మారుమూల ప్రాంతాల్లో కూడా. ఇక చూసారు కదా! షూటింగ్ స్పాట్‌కయితే వచ్చేసాము. నేనైతే అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదండి. ఆ కొండపైన అనగానే ఇంక వెళ్ళిపోతామేమో అనుకున్నాను. బట్ షాకుల మీద షాకులు తగులుతూనే ఉన్నాయి. సర్ప్రైజ్ అవుతూనే ఉన్నాను. అండ్ ఇంకా వీడియోనైతే అలౌ చేయలేదండి. వీడియో తీయొద్దు అని చెప్పారు. అక్కడ బాయ్స్ చూస్తున్నారు కదా! నుంచునున్నారు. వాళ్ళు అస్సలు ఊరుకోవట్లేదనమాట. వీడియో తీస్తుంటే తీయొద్దండి అని చెప్తూ ఉన్నారు. వాళ్ళు చెప్పకముందు సరదాగా అలా తీసుకుంటూ వచ్చాను. ఇంత కొండపైన ఈ లేక్ చూసారు కదా! ఎంత బావుందో. మూవీ టీమ్ అంతా ఉంది చూస్తున్నారు కదా! నాకైతే కనిపిచ్చారు. నేనక్కడ లైవ్‌లో చూస్తున్నా కూడా ఏదో టీవీలో చూస్తున్నట్టే ఉంది. ఇంకా నమ్మకం కుదరలేదనమాట. వెంకటేష్ గారు, ఐశ్వర్య రాజేష్ గారు ఉన్నారు. ఇంకా అక్కడ గ్రీన్ షర్ట్ వేసుకొనున్నారు అనిల్ రావిపూడి గారు. ఇంకా కొంతమంది క్యారెక్టర్ ఆర్టిస్ట్ కూడా ఉన్నారు. నాకైతే వాళ్ళతో పిక్స్ దిగేటప్పుడు కూడా మాటలు రాలేదు. అంటే మాట్లాడదామన్నా కూడా ఎందుకో భయమేసింది. మనసులో ఎంతున్నా కూడా ఆ టైంకి అక్కడ మైండ్ పనిచేయదులేండి. మాటలు రావు. ఇంకా అలా కాసేపు వెయిట్ చేసి పిక్స్ దిగామండి అందరితో. ఫ్యాన్స్ అందరితో ఇలా పిక్స్ దిగడానికి ఎంత పేషెన్స్ ఉండాలో నవ్వుతూనే సమాధానం చెప్పాలి. ఎంత ఇరిటేషన్‌గా ఉన్నా కూడా. అనిల్ రావిపూడి గారి ఫాదరు దగ్గరుండి పిక్స్ దిగిచ్చారు. నార్మల్‌గా అయితే ఎవరిని అలో చేయట్లేదు. యాక్చువల్‌గా మేమెళ్ళినప్పుడు ఒక సీన్ తీస్తున్నారండి. దాన్ని ఎన్ని టేక్స్ చేశారో మేమున్నప్పుడే. ఒక సీన్ రావాలంటే, ఒక షూట్ జరగాలంటే ఎంతమంది కష్టమో అసలు. నాకైతే 100 టైమ్స్ రెస్పెక్ట్ పెరిగిందండి మూవీ మీద. ఇంత కష్టపడి షూట్ చేస్తుంటే మనం సింపుల్‌గా బావుంది, బాలేదు అని చెప్పేస్తుంటాము. బాలేకపోతే వెటకారాలు చేస్తుంటాము. అట్లా తీశారు, ఇట్లా తీశారు అని అంటూ ఉంటాము. బట్ ఎంత కష్టమో నాకు వెళ్లి చూస్తే కానీ అర్థం కాలేదు. కింద చూసారు కదా ఎన్ని కార్స్ ఉన్నాయో, పైన చూస్తున్నారు కదా ఎన్ని కార్స్ ఉన్నాయో, ఎంతమంది వచ్చుంటారో మీరే ఆలోచించుకోండి. హీరో, హీరోయిన్, ఆర్టిస్ట్‌ది ఒక కష్టమైతే, ఇంకా బాయ్స్ ఉంటారు కదా! ఆ సెట్స్ అవన్నీ మారుస్తూ ఉంటారు. వాళ్ళ కష్టం ఇంకా చెప్పక్కర్లేదండి. ఎన్ని సార్లు మార్చారో చూడండి. పైకెక్కి ఇదంతా కట్టడం అప్పటికప్పుడు కట్టేస్తున్నారనమాట ఇన్‌స్టంట్‌గా. ఎక్కడ పడితే అక్కడ టెంట్స్ వేసేయాలి, సెట్ మారుస్తూ ఉండాలి, ప్లేసులు మారుస్తూ ఉండాలి. ఇంకా అలాగే కాస్ట్యూమ్ చేంజ్ చేసుకోవడం కోసం అవన్నీ సెట్ చేస్తూ ఉండాలి. క్లోజ్డ్‌గా ఒక రూమ్‌లాగా సెట్ చేయాలి. ఇప్పుడు మనమైతే షూటింగ్ భోజనం చేయబోతున్నాము. షూటింగ్‌లో వాళ్ళ ఫుడ్ ఎలా ఉంటుందో అని ఎప్పటినుంచో అనుకునేదాన్ని. ఇప్పుడు తినబోతున్నాము. కాకపోతే ఇలాంటి ట్రిప్స్‌కొచ్చేటప్పుడు కార్తీక మాసంలో మాత్రం రాకూడదండి. ఎందుకంటే ఆ రోజు షూటింగ్ స్పాట్ మేము వచ్చిన సండే అనో మరి డైలీ నాన్ వెజ్ ఉంటుందో తెలీదు కానీ, ఆ రోజు కంప్లీట్ నాన్ వెజ్ అనమాట. వెజ్ వాళ్ళకి ఓన్లీ వైట్ రైస్, బిర్యానీలో పెట్టే కొంచెం కర్రీ ఉంది. ఇంకా రసం, పెరుగన్నం పెట్టారు. నాన్ వెజ్ వాళ్ళకి మాత్రం చికెన్ బిర్యానీ, మటన్ కర్రీ చాలా బావున్నాయి. ఎవరికి వాళ్ళకి సెపరేట్‌గా ఉంటుందంట. హీరో, హీరోయిన్స్‌కి, టీమ్ మెంబర్స్‌కి అదంతా సెపరేట్‌గా ఉంటుందేమో నాకు తెలిసి. ఇక్కడ చూస్తున్నారు కదా! ఈయనే అండి అనిల్ రావిపూడి గారి ఫాదరు. దగ్గరుండి అన్నీ చూసుకుంటున్నారు. చాలా గౌరవించారు. ఆయన ఇలా దగ్గరుండి అన్నీ చూసుకోవడం చాలా బాగా అనిపిచ్చింది. ఇంకా అక్కడ భోజనం వడ్డిస్తున్న అతను కూడా చాలా రెస్పెక్ట్ ఇచ్చారు. అండ్ చాలా చూసుకున్నారు. మేము జస్ట్ 1 డే ఉండొచ్చాం కదా! చాలా బాగా అనిపిచ్చింది మాకైతే. అక్కడ ఉన్న వాళ్ళకి, అక్కడ వర్క్ చేసే వాళ్ళకి ఎలా ఉంటుందో తెలీదు కానీ. ఇంకా మా బ్యాచ్‌లో కూడా నాన్ వెజ్ తినేవాళ్ళున్నారు, వెజ్ తినేవాళ్ళున్నారు కదా! వెజ్ తినేవాళ్ళు అలా తిన్నాము. నాన్ వెజ్ తినేవాళ్ళు మాత్రం బాగా ఎంజాయ్ చేశారు. కొద్దిగా సాల్టే తక్కువుంది అని చెప్పారు. అన్ని ఫుడ్స్‌లో. ఇంకా అంతా మిగతాదంతా బానే ఉందంట. ఇక్కడ చూస్తున్నారు కదా! మారుమూల కొండలాగుందిది. ఏదో ఆకాశానికి దగ్గరగా వచ్చినట్టుంది గదా! ఇంకిక్కడ ఈ టెంట్ ఇదంతా ఇన్‌స్టంట్‌గా వేసిందే. గట్టిగా గాలొస్తే పడిపోయేటట్టుందండి. ఆల్రెడీ పడిపోయింది గూడా మేమున్నప్పుడే. ఇప్పుడు మనం ఇలా చూస్తాం కదా! తర్వాత కాసేపు చూసేసరికి ఇది ఉండదనమాట టెంట్. ఈ టెంట్ అని కాదు నార్మల్‌గా ఏ సెట్ అయినా కాసేపు చూసేసరికి అదుండదు. మళ్ళీ వేరే చోట మార్చేయడము, అది తీసేసి వేరేదేయడము అలా ఉంటది. ఈ పిల్లల వరకు నాన్ వెజ్ తింటున్నారు. బానే ఎంజాయ్ చేస్తున్నారు. మేమక్కడికొచ్చిందయితే 10:00కి వచ్చాము. ఇప్పుడు టైం 2:00 అవుతుంది. ఒక 1 ½ 2 అవర్స్ అయితే అక్కడే నుంచున్నానండి. టెంట్ వేశారనమాట. ఆర్టిస్టులు అందరూ కూర్చోడానికి. వాళ్ళని వెనకాలే నుంచొని అన్నీ గమనిస్తూ ఉన్నాను. ఆ సెట్స్ వేయడం, అన్నీ మార్చడం, ఆ కెమెరాస్, ఆ స్టాండ్స్, ట్రైపాడ్స్ ఉంటాయి గదా! ఆ స్టాండ్స్ అన్నీ మార్చడం, అవన్నీ మోసుకొని వెళ్ళడం,
షార్ట్స్ అవన్నీ మారుస్తూ ఉండడం ఎంత కష్టమో అసలు సెట్ బాయ్స్‌ది. క్రిటిసిజంలో కూడా కన్‌స్ట్రక్టివ్ క్రిటిసిజం అని ఉంటుంది. వెటకారం, వెక్కిలి అనేది ఉంటుంది. అది తెలుసుకొని మాట్లాడితే బావుంటుంది కదా! ఇంకిక్కడ ఆంటీ చూస్తున్నారు కదా! ఆంటీ అయితే కడుగుతూనే ఉంది అంట్లు మేమొచ్చిన దగ్గర నుంచి. షూటింగ్ అంటే ఎన్నో మంత్స్ జరుగుతుంది. ఎన్నో ఇయర్స్ జరుగుతుంది. మనం చూస్తుంది ఇక్కడ మేము చూసింది ఇక్కడ ఒక్క రోజుదే. ఇంకా వాళ్ళు ఖర్చెంతో ఊహించుకోండి. ఇప్పుడైతే మీనాక్షి చౌదరి గారొచ్చారు. కార్‌లో ఇప్పుడే వచ్చారనమాట. ఏదో సీన్ ఉందనుకుంటా. రీసెంట్‌గా 'లక్కీ భాస్కర్‌లో' ఉన్నారు కదా! తననమాట హీరోయిన్. ఇక్కడ చూస్తున్నారు కదా! స్టాండ్స్ ఎలా ఉన్నాయో, ఎంత బరువున్నాయో అసలు. అనిల్ రావిపూడి గారితో ఫోటో దిగలేదు. సో, దిగుదామని చెప్పి వెళ్తున్నాము. అప్పుడు ఆ డైరెక్షన్‌లో చాలా బిజీగా ఉన్నారు. సో, తర్వాత దిగుదాంలే అని చెప్పి వెళ్ళిపోయాము. హీరోయిన్స్‌తో మాత్రం పిక్ దిగలేదు. మేమైతే ఐశ్వర్య రాజేష్ గారి వెనకాలే 1½ అవర్ దాకా అలాగే ఎండలో నుంచోనున్నాము. ఆ ఇంటర్వ్యూస్, టెడ్ టాక్స్ అవన్నీ గుర్తొస్తున్నాయి. తను ఫేస్ చేసినవి అవన్నీ గుర్తొస్తూ ఆలోచిస్తూ ఉన్నాను. నాకైతే పర్సనల్‌గా తనంటే చాలా ఇష్టమండి. చాలా ఇన్స్పైరింగ్ అనిపిస్తది. ఈ పిల్లోడు కూడా యాక్ట్ చేస్తున్నాడు 'సంక్రాంతికి వస్తున్నాం' మూవీలో. ఇక పిల్లలందరూ పిక్ దిగారు. మొత్తానికి మా షూటింగ్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఇలా జరిగింది. ఎప్పుడూ టీవీలో చూసే వాళ్ళని దగ్గర నుంచి చూడడం, ఫోటోస్ దిగడం చాలా హ్యాపీ అనిపించింది. మెయిన్‌గా షూటింగ్ ఈ ప్రాసెస్ అంతా దాని మీద రెస్పెక్ట్ పెరిగింది. నాకు నార్మల్‌గానే చాలా రెస్పెక్ట్ అండి. ఎందుకంటే చిన్న చిన్న వీడియోస్‌కే ఎంత కష్టపడతామో ఒక మూవీ అంటే ఇంకెంతో తెలుసు కాబట్టి. నా లైఫ్‌లో వన్ ఆఫ్ ద బెస్ట్ డే అండి ఇది. దీని పార్ట్ 2 కూడా రాబోతుందండి. ఇంకా సూపర్‌గా ఎంజాయ్ చేశాము. వీడియో మీకెలా అనిపించిందో తప్పకుండా కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. బై బై.